హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రిసిషన్ అకాడమీ. ఈరోజు ఫోక్ కల్చర్ పార్ట్ 1. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నేను ఈ ఫోక్ కల్చర్ ప్రత్యక్షంగా చూడడం బాగానే జరిగింది, ఎక్కువే చూసింటాను. అలాగే టీవీ ఇంకా ప్రభావం చూడని రోజుల్లో నేను పల్లెల్లో పెరిగాను కాబట్టి నాకు కొంచెం మంచి అవగాహన ఉంది వీటి మీద. చాలామంది ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి, లేకుంటే గ్రూప్ 2 సివిల్స్ ఏదైనా పట్టణాల్లో ఎక్కువ పెరిగింటారు కాబట్టి, లేకుంటే గ్రామాల్లో కూడా ఇవి తగ్గిపోయాయి కాబట్టి మీకు ఎక్కువ తెలియకపోవచ్చు. సో కాకపోతే కల్చర్ అంటే లాంగ్వేజ్, తర్వాత ఆహార వ్యవహారాలు, కళలు, ఇవన్నీ కూడా మన వారసత్వం. వీటి గురించి మనం తెలుసుకోవాలి. వాటి గురించి నేను 2 భాగాలుగా మీకు చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పార్ట్లో గివ్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ఫోక్ ఆర్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ విత్ స్పెసిఫిక్ రెఫరెన్స్ టు ఫోక్ మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా అండ్ స్టోరీ టెల్లింగ్. అంటే జానపద సంగీతము, నృత్యము, నాటకము, కథ చెప్పడము, ఇట్లాంటి వాటి గురించి స్పెసిఫిక్గా చెప్తూ ఆంధ్రప్రదేశ్ యొక్క జానపద కళలపై సంక్షిప్త గమనిక ఇవ్వండి అనే ఒక ప్రశ్న అడిగారనుకోండి. ఇప్పుడు నేను చెప్పబోతున్నవి మీకు యూజ్ అవుతాయి. నేను కొంచెం ఎక్కువే చెప్తాను, వీటిల్లో మీకు కొంత రిటైన్ అవుతుంది కాబట్టి అది మీరు ఎగ్జామ్లో హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ పర్పస్ కాకపోయినా కానీ జనరల్ పర్పస్గా కూడా ఇది తెలుసుకోవాలి. ఇది మన బాధ్యత, ఇది మన వారసత్వం, మన ఆస్తి. ఇప్పుడు దీని గురించి చెప్పే ముందు చారిత్రక నేపథ్యాన్ని కూడా ఇస్తాను. ఈ కళలకి ఈరోజు పుట్టుకొచ్చినటివి కాదు, ఎప్పటి నుంచి ఉన్నాయి అన్నదానికి ఈ బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర, ఈ 2 పాల్కురికి సోమన రాయడం జరిగింది. అప్పుడే వీటన్నిటి గురించి చెప్పడం జరిగింది ఆయన. సో రోకళ్ళ పాటలు అంటే రోకలు దంచుకుంటూ పాటలు పాడుకుంటూ రోకలు దంచుతూ ఉంటారన్నమాట. సో అవి చాలా బాగుంటాయి ఆ పాటలు. వాళ్ళు శ్రమ మర్చిపోయి చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉంటారు. ఇంకా పిచ్చికుంట కథ, ఇవన్నీ పల్నాటి వీర చరిత్ర ఎక్కువ చెప్తూ ఉంటారు పిచ్చికుంటల వాళ్ళు. తర్వాత మెరవని, తర్వాత బహురూపులు అంటే పగటి వేషగాళ్ళు తిరుగుతూ ఉంటారు. బహురూపులు అంటే ఒకరే 4-5 రూపాలలో కనిపించడం. అంటే ఏంటి, వేషాలు మారుస్తూ ఒకసారి హనుమంతుడు, ఒకసారి భీముడు అట్లా అనుకోండి. ఇంకా భారతాది కథల జీర మరుగుల నారంగ బొమ్మల నాడించువారు గడునద్భుతంబుగా గంబ సూత్రంబు లడరంగ బొమ్మల నాడించువారు అని చెప్పాడు ఆయన. అంటే తోలుబొమ్మలాట, చెక్క బొమ్మలాట ఇవన్నీ ఉన్నాయని చెప్పి అప్పటికే చెప్పడం జరిగింది పాల్కురికి సోమన. తర్వాత సమరంగా గడలపై నాడేవారు అంటే దొమ్మరోళ్ళు ఉంటారు కదా, కట్టెల మీద నడుస్తూ ఉండడం అట్లా, అది. తర్వాత యక్షగానము గురించి చెప్పారు ఆయన. చిందువారి ప్రసిద్ధి కూడా ఉంది కాబట్టి చిందు యక్షగానం గురించి అప్పుడు ఉందని మనకు తెలుస్తుంది. అలాగే వెడయాట, కోడంగి ఆట, వెడ్డంగము, ఇట్లాంటి వాటి గురించి చెప్పాడు. ఇవన్నీ లేవు, ఇప్పుడు ఈ మధ్య కనపడట్లేదు, అంటే ఇవన్నీ అంతరించిపోయాయి. ఇంకా పక్షుల ఆటలు, జంతువులతో ఆడించే ఆటలు, ఇంకా పేరని, కోలాటం, గొండ్లి నృత్యం, ఇట్లాంటివన్నీ కూడా ప్రదర్శించాడు. సో వాలకం ఇప్పుడు అంతరించింది. వాలకం అనేది మనం ఇప్పుడు చూడలేదు. సో కొన్ని తగ్గిపోతున్నాయి. కాకపోతే మెజారిటీ ఆయన ఇప్పుడు ఉండేటివన్నీ కూడా అప్పుడు కూడా ఉన్నట్టుగా చెప్తున్నాడు. సో దీన్ని బట్టి మనకి తెలుస్తుందన్నమాట అప్పుడు పాల్కురికి సోమన సమయంలో కూడా ఇవన్నీ ఉన్నాయి అనేసి. తర్వాత మిక్కిలినేని రాధాకృష్ణ గారు, ఈయన పాత సినిమాలు చూసే వాళ్ళందరికీ చిరపరిచితుడే. కొన్ని వందల సినిమాలలో ఎన్టీఆర్ సినిమాలు అంటే జానపద చిత్రాలు ఉన్నాయి కదా, ఆ రాజుగా ఉంటాడు, ఆయన కూతురు ఉంటుంది, ఆయన ఎన్టీఆర్ లేకంటే కాంతారావు, ఈ టైప్ సినిమాలలో ఎక్కువ కనిపిస్తుంటాడు ఓల్డ్ మూవీస్లో. ఆయన పుస్తకం ఇది నేను కొన్ని చదివాను, చాలా ఉంటుంది, ఒక 300 పేజీలు అట్లుంటుంది. నాకు చాలా ఇష్టం అని చెప్పా కదా జానపద కళలు. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, అద్భుతంగా ఉందండి పుస్తకం. చాలా ఒరిజినల్ వర్క్ చేశారు, పల్లెలంతా తిరిగి అంతా డాక్యుమెంట్ చేసి అంతా దాన్ని
ఒక పుస్తక రూపాన్ని ఇచ్చారు. ఎప్పుడన్నా మీకు టైం దొరికితే, ఇంట్రెస్ట్ ఉంటే జానపద కళారూపాలని ఈ పుస్తకం కొని చదవండి. ఇంకా ఏముంటాయంటే జానపద కళారూపాల గురించి మనము వృత్తి జానపద కళారూపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి ఇవి క్లాసిఫికేషన్. ఐ విల్ ట్రై టు క్లాసిఫై అనమాట. సో ఇప్పుడు వృత్తి జానపద కళారూపాలు అనేటివి ఉంటాయి. అవేంటంటే ఒగ్గు కథ, పంబ కథ, ఆసాది కథ, బైండ్ల కథ, కొమ్ముల కథ, పాండవ కథ, రుంజు కథ, పిచ్చుకుంట కథ. ఇట్లాంటి కళారూపాలన్నీ కూడా ఒక కులం వాళ్ళు మాత్రమే. ఇది ఒగ్గు కథ అనేది ఒగ్గోళ్ళు అంటారు అనమాట. మా అమ్మ కూడా చెప్పేది పిచ్చుకుంట్లోళ్ళ గురించి. పిచ్చుకుంట్లోళ్ళు వస్తారా మన ఇంటికి అనేసి చెప్పేది అనమాట. సో ఈ పిచ్చుకుంట్లోళ్ళు అనేది ఒక కులంలాగా అయిపోయింది అది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇది ఇప్పుడు మంగలి, చాకలి ఇట్లున్నాయి కదా, ఒక్కొక్క వృత్తి. అలాగే ఈ కళలు కూడా ఒక వృత్తిలాగా అయిపోయి వాళ్ళకి అది ఒక కులంలాగా, సబ్ క్యాస్ట్ లాగా అయిపోయింది. అది వృత్తి జానపద కళారూపాలు. ఒక వృత్తి, ఒక కులము ఉంటాయి. సర్వ జానపద కళలు అంటే ఇది ఒక వృత్తిగా చేసేవాళ్ళే కాకుండా ఎవరైనా, అందరూ కూడా గ్రామంలో ఎవరైనా చేయొచ్చు. అవేంటివి? అవి కోలాటము, చెక్క భజన, పండర భజన, జానపద నాటక ప్రక్రియలు. ఇవన్నీ కూడా ఒక వృత్తి వాళ్ళు అనేది ఏమీ లేదు, ఎవరైనా కానీ చేస్తారు. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటే ఆశ్రిత కళారూపాలు. అంటే దాతలు ఒక కులం వాళ్ళకు మాత్రమే చెప్తారు. అర్థం చేసుకోండి, ఒక కులం మాత్రమే ఉంటే వృత్తి, ఒక కులం వాళ్ళు మాత్రమే దాన్ని చెప్తున్నారు, చేస్తున్నారు ఆ కళల్ని, అంటే అది వృత్తి కళారూపాలు. ఇదేమో ఆశ్రిత కళారూపాలు. అంటే రుంజు కథ విశ్వకర్మ లేదా విశ్వబ్రాహ్మణ కులం వాళ్ళకి మాత్రమే చెప్తారనమాట. వేరే వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉండదు, చెప్పరు వీళ్ళు రుంజు కథ అనేది. పిచ్చుకుంట కథ ఇది రెడ్లకు మాత్రమే చెప్తారనమాట. అందుకే మాకు కూడా తెలుసు ఈ పిచ్చుకుంటలోళ్ళు అనేది మా ఇంట్లోకి వచ్చేటోళ్ళు. సో కూనపులివారు సాలెవారికి కథ చెప్తారు. కూనపులివారు. జట్టివారేమో గౌండ్ల వారికి చెప్తారు. చిందువారు గోసంగి వేషాన్ని వేసి మాదిగ వారికి మాత్రమే చెప్తారు. సో ఆ మాదిగ వాళ్ళు మాత్రమే అది వింటారు, వాళ్ళకు మాత్రమే కస్టమైజ్ చేసి వాళ్ళకు సంబంధించిన కథలే చెప్తూ ఉంటారనమాట. సో ఒక్క కులం వారికి మాత్రమే చెప్పి వాళ్ళనే ఆశ్రయించి వాళ్ళ దగ్గరనే ధన సహాయము ఏదో వాళ్ళకి కావాల్సినవి తీసుకుంటే అది ఆశ్రిత కళారూపాలు అంటారు వాటిని. ఇంకా కళాకారుల సంఖ్య ఆధారంగా కూడా నేను ఇప్పుడు ఎట్లా క్లాసిఫై చేయొచ్చో చెప్తాను. సో కళాకారుల సంఖ్య ఆధారంగా ఏక వ్యక్తి ప్రదర్శనలు అంటే ఒకే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ కళలో, ఏక వ్యక్తి ప్రదర్శన. ఇప్పుడు రుంజు కథ, పిట్టల దొర, ఒక పిట్టల దొర హ్యాట్ ఒకటి పెట్టుకొని షూస్ వేసుకొని ఏదో గాలి మాటలు చెప్తుంటాడు అనమాట. నేను ఇట్లా అట్లంతా. కొంతమంది మనం ఎవరన్నా ఎక్కువ కడప జిల్లా అంటే ఎచ్చులు మాట్లాడుతున్నాడు అంటారు. అట్లా మాట్లాడితే పిట్టల దొర అని అలాగా మాట్లాడుతున్నాడే అంటారనమాట. సంక్రాంతి రోజు హరిదాస్ వస్తాడు, ఒక్కడే వస్తాడు కదా, వాలకం, ఇలాంటివన్నీ కూడా ఏక వ్యక్తి ప్రదర్శనలు. అలా కాకుండా ఇద్దరు ఉన్నారనుకోండి, చిందు మాదిగ వారికి గోసంగి వేషం వచ్చేసి ఇద్దరు ఉంటారు. ఇంకా ముగ్గురు కళాకారులవి ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. సో జంగం కథ, ఆషాది కథ, పిచ్చుకుంట కథ, పాండవుల కథ, గొల్ల సుద్దులు, ఒగ్గు కథ, బుర్ర కథ అందరూ చూసే ఉంటారు కనీసం టీవీలలో. మధ్యలో ఒక సెంట్రల్ ఫిగర్ ఒక ఆయన చెప్తూ ఉంటాడు, వెనకాల ఇద్దరు సపోర్ట్ చేస్తుంటారు. తర్వాత ఇంకా నెంబర్ పెరిగిందనుకో, ఆ తర్వాత ఏంటంటే నెంబర్ పెరిగి నాటకాలు కానీ ఇంకా వేరే ప్రక్రియలన్నీ ఉన్నాయి చాలామంది ఉండేటివి. సో ఇట్లా నెంబర్ ఆఫ్ పీపుల్ని బట్టి కూడా మనము క్లాసిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏ కళారూపాలు ఉన్నాయో వాటిని మీకు చెప్తా వస్తాను. 2 పార్ట్స్ అయితే ఫస్ట్ పార్ట్లో నేను క్వశ్చన్లో అడిగిన కళారూపాలని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు తప్పెటగుళ్ళు, ఇది చాలా ఒళ్ళు గొగ్గురు పడుస్తుంది, ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చే ఇట్స్ ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట. ఇట్స్ నేరేటివ్ ఫ్రమ్ దట్ కంబైన్స్ డివోషన్ విత్ ఎంటర్టైన్మెంట్. తప్పెటగుళ్ళు అనేది మంచి భక్తితో ఉంటుంది కానీ చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. సో ఎక్కువగా విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళం, ఉత్తర కోస్తా
జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలలో మనకిది ఎక్కువగా ఉందన్నమాట. 15 నుంచి 30 మంది డాన్సర్స్ ఉంటారు. సో మంచి అటైర్ అంతా పెట్టుకుంటారనమాట. స్మాల్ డ్రమ్ము, అది తప్పెట గుండు అంటారు దాన్ని, కాబట్టి దీన్ని తప్పెట గుళ్ళు అని వచ్చింది. అది చెస్ట్ మీద పెట్టుకుంటారు. రిథమిక్ బీట్ ఆఫ్ డ్రమ్, ఇంకా కూడా ఆ గజ్జలు కూడా కట్టుకుంటారనమాట తొడలకి కింద. సో వాళ్ళు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఉంటారనమాట. ఇది కంపల్సరీగా లైఫ్లో ఒకసారి చూడాల్సిన ప్రక్రియ. అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంకా ఏ జానపద ప్రక్రియ చూడకపోయినా ఈ ఒక్కటి చూసినా కానీ చాలు, అంత గొప్పది ఇది. ఇది చూడండి, ఇలా స్పెషాలిటీ ఏమంటే ఇన్స్ట్రుమెంట్ వేరే వాళ్ళు మామూలుగా పెట్టుకొని డాన్సర్స్ వేరేగా ఉండడం ఉంటుంది. సో కానీ ఇంతమంది ఇన్స్ట్రుమెంట్స్, వీళ్ళే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తుంటారు. ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేటప్పుడు చేతులు అంతా మనకు ఫ్రీగా ఉండవు, ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయాలా, అట్లే మనిషి మూమెంట్ కూడా ఉండదు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళకి. కానీ ఇక్కడ అట్లా కాదు, కట్టేసుకున్నారు, ఇది స్పెషాలిటీ. తర్వాత గజ్జెలు కూడా తొడలకి పాదాలకు కట్టుకున్నారు, ఇక్కడ ఇది పెట్టేసుకున్నారు అనమాట. కాబట్టి వీళ్ళు చాలా ఫ్రీడమ్ ఉంది. ప్లస్ యంగ్స్టర్స్ ఉంటారు, మగ పిల్లలు, యువకులు, వాళ్ళల్లో ఉత్సాహం ఉంటుంది. ఎగురుతూ గంతులేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉన్నప్పుడు అద్భుతంగా ఉంటుంది ఈ ఫీలింగ్. అక్కడ కన్నా మీరు ఏదో స్టేజ్ల మీద ఉండి దూరంగా కూర్చొని చూసేది కాకుండా ఇట్లా పల్లెల్లో వాళ్ళు చేస్తా అన్నప్పుడు పక్కనే దగ్గరే ఉండి చూశారంటే మాత్రం మీలో కూడా ఆ ఉత్తేజం కలుగుతుంది. చాలా అద్భుతమైన జానపద కళారూపం ఇది. తర్వాత ఆ బుర్రకథ, ఇది కూడా చాలా ముఖ్యమైన జానపద కళారూపం. సో మెయిన్గా బుర్రకథ ఎందుకంటారు, బుర్ర అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, దాన్ని బేస్ చేసుకొని వచ్చిందనమాట. సో ఇది డ్రామాటిక్ అండ్ నేరేటివ్ ఎలిమెంట్స్ రెండు ఉంటాయి. చాలా డ్రామాటైజ్ చేస్తారు, నేరేట్ చేస్తాడు కథ, స్టోరీ టెల్లింగ్ అనమాట. సో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ నేను ఒకటి వీడియో పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో, అలాగా అది బుర్రకథ రూపంలో చెప్పడము జరిగింది. సో ఇలాంటివి బుర్రకథలు ఉంటాయి. పర్ఫార్మింగ్ టీమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 నేరేటివ్ కలర్ఫుల్ డ్రెస్, ఇంకొకటి డ్రెస్ కూడా వీళ్ళు చాలా కలర్ఫుల్ డ్రెస్ వేసుకుంటారు. మెయిన్ నేరేటర్ వచ్చేసి ఉంటాడనమాట, ఆయనేమో కోఆర్డినేట్ చేస్తాడు, వేరే ఇద్దరు ఉంటారు వీళ్ళ సపోర్టర్స్ అనమాట. అనేసి సైరా భారత్ వీరకుమార వినరా అని అన్నప్పుడు ఆ పక్కన వాళ్ళు అందుకుంటారు. తర్వాత ఎక్స్ప్లెనేషను అంతా వినిస్తాడు. సో అసిస్టెంట్స్ ఏం చేస్తారు, రిథమ్ ఇస్తుంటారు కొంచెం రిథమిక్గా. తర్వాత స్మాల్ డ్రమ్ము, కోరస్ కూడా పాడుతూ ఉంటారు ఈయన పాడినప్పుడు. అది బుర్రకథలో ఇది చూడండి, బుర్రకథ ఎంత కలర్ఫుల్గా ఉంది. సో ఈ బుర్రకథలో పక్కన ఇద్దరు వేరే కలర్ వేశారు, మధ్యలో ఆయన ఒక కలర్ వేసాడు, ఆ బుర్ర పట్టుకొని ఉన్నాడు, పక్క వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అవును కరెక్టే అన్నట్టు వాళ్ళ సైడ్ నుంచి బుర్రకథ అంటారు దీన్ని. తర్వాత డప్పు డ్యాన్స్, ఇది తెలియని వాళ్ళు ఉండరు, ఒక డప్పు కొడుతూ ఉంటారు. సో చుట్టూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు అన్నమాట. చాలా బాగుంటుంది. ఏరా డప్పు అంటే కొట్ట అంటారు, సినిమాల్లో కూడా చూపిస్తుంటారు కదా, అది తీన్మార్ టైప్. సో ఇది మామూలుగా డప్పు కొట్టడం అంటే ఒక పల్లెల్లో పంచాయతీలలో ఏదైనా పబ్లిసైజ్ చేయాలి ఇన్ఫర్మేషను, అతను వెళ్ళిపోయేసి ఇందు మూలంగా గ్రామ ప్రజానీకానికి తెలియజేయింది ఏమనగా అని చెప్పి డప్పు కొట్టి వాళ్ళకి విషయం అంతా చెప్తాడు. కాకపోతే ఈ డప్పు అనేది ఒక డ్యాన్స్ ఫామ్లో కూడా బాగా వాడతారు పల్లెల్లో. తర్వాత డప్పు డాన్సర్స్ రిథమిక్గా మూవ్ అవుతూ ఉంటారు సర్క్యులర్ ఫామ్లో. ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ 2 వేరియేషన్స్ అనమాట, డప్పు విత్ సాంగ్స్ అండ్ కోలాటం డప్పు. అంటే ఒక డప్పు పెట్టుకొని డ్యాన్స్ చేయడం ఒకటి, అలా కాకుండా కోలాటం వాళ్ళకి సపోర్ట్గా కూడా ఇది ఉంటుందన్నమాట. కోలాటంతో పాటు ఇది రిథమ్ ఇస్తుంది, బీట్. చూడండి డప్పు ఒకటే, ఇక్కడ డప్పు డ్యాన్స్ మధ్యలో అట్ట కొడుతుంటాడు, చుట్టూ వాళ్ళు కూడా కొడుతుంటారు, చాలా బాగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక రిథమ్, జస్ట్ రిథమ్, ఇంకేం లేదు, చాలా బాగుంటుంది. తర్వాత కోలాటం, ఇది కోలాటం కూడా చాలామందికి అవగాహన ఉండే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా చూసినా చూడకపోయినా స్టిక్స్ ఉంటాయన్నమాట, ఆ స్టిక్స్తో పక్క వాళ్ళతో కొడుతూ కట్లతో తర్వాత ఇంకొక నెక్స్ట్ మూవ్ అవుతూ ఉంటారు. అది చిన్న డ్యాన్స్ మూమెంట్ లాగా ఉంటుందన్నమాట. 7th సెంచరీ నుంచి ఉంది ఇది.
అంటే 7వ శతాబ్దం నుంచి కోలాటం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఒక రూరల్ ఆర్ట్. ఇది మామూలుగా కోలాటం అంటేనే మనకు శ్రీరామనవమికి సంబంధము అనేది ఒకటి ఉందన్నమాట. సో దీంట్లో 8 నుంచి 40 మంది ఆర్టిస్టులు ఉండొచ్చు, ఎంత ఎక్కువ మందితో కూడా చేయొచ్చు కోలాటము. మరి ఒకరు ఇద్దరు ముగ్గురుతో కోలాటాలు నడవు, 8 మంది మినిమం ఉంటారు. స్టిక్ అనేది ఒక మెయిన్ రిథమ్ ఇస్తుంది. సో ఆర్టిస్ట్ లీడ్ బై ది లీడర్ మూవ్ ఇంటూ 2 సర్కిల్స్. 2 సర్కిల్స్ కానీ ఇట్లా మధ్యలో ఒక సర్కిల్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక సర్కిల్ ఉంటుంది. ఒకరు ఇలా వెళ్తుంటారు, ఒకరు ఇలా వెళ్తుంటారు. ఇన్నర్ సర్కిల్ రిసీవింగ్ ది స్ట్రైక్స్ వైల్ ది అవుటర్ సర్కిల్ డెలివరింగ్ దెమ్. సో మధ్యలో వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇది. అట్లా ఒక సింగిల్ సర్కిల్లో కూడా చేసేటివి ఉన్నాయి. చూడండి కోలాటం. ఇది కోలాటం ఎలా చేస్తారు అనడానికి. ఇది శ్రీరామనవమి రోజు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది స్వాతిముత్యంలో కమల్ హాసన్ది కూడా ఒకటి ఉంది, కోలాటం చేస్తూ. చాలా మంచి పాట ఉంది ఆ స్వాతిముత్యం సినిమా, మీరు చూసింటే గుర్తు తెచ్చుకోండి అది. తర్వాత యక్షగానం. ఇది ఎక్కువ కర్ణాటక ప్రాంతంలో అయినా ఆంధ్రప్రదేశ్లో కూడా యక్షగానం ఉంది. డ్యాన్స్ డ్రామా ఇది. సో ఒక డ్రామా ఉంటుంది, డ్యాన్స్ ఫామ్లో ఉంటుంది. మామూలుగా డ్రామా అంటేనే పద్యాలలో ఉంటాయి, వచ్చిన నాటకాలు ఉంటాయి, డ్రామాస్ స్టేజ్ మీద. కానీ ఇది డ్యాన్స్ ఫామ్లో ఉండే డ్రామా, అదనమాట దీని స్పెషాలిటీ. సో ముందు ఒక సింగిల్ డ్యాన్సర్తో ఉన్నింది, తర్వాత బాగా ఎవాల్వ్ అయిన తర్వాత ఈ ఫాము చాలామంది క్యారెక్టర్స్ రావడం, దానికి వేరే వాళ్ళు రావడం, ఇలా జరిగిందనమాట. ఒక బల్లాడ్ లాగా జరుగుతుంది ఇది. పొయిటిక్ ప్యాటర్న్స్ ఉంటాయి దీంట్లో. ఆ తర్వాత మ్యూజికల్ స్టైల్స్, థియరిటికల్ వర్క్స్ కాంట్రిబ్యూటెడ్ టు ది మేకింగ్ ఆఫ్ యక్షగాన. సో ఇవన్నీ కలిపి పొయిటిక్ ప్యాటర్న్స్, మ్యూజికల్ స్టైల్స్, థియరిటికల్ వర్క్స్ అన్నీ కలిపి యక్షగానంలాగా బాగా ఎవాల్వ్డ్ ప్రక్రియ అన్నమాట ఇది యక్షగానం అనేది. చూడండి, దీనికి కూడా డ్రెస్సు, ఇంకా మరి డ్యాన్స్లు, కొంచెం ఎగరడము చాలా ఎనర్జెటిక్గానే ఉంటుంది, పవర్ఫుల్గా ఉంటుంది. కొంతవరకు ఒక టైప్ ఆఫ్ కథకళి టైప్ అనిపిస్తుంది అనమాట మనకి చూడ్డానికి, ఎందుకంటే చాలా ఎక్కువ కాస్ట్యూమ్ బేస్డ్ ఉంటుంది ఇది. సో ఇది డ్యాన్స్ డ్రామా యక్షగానం. తర్వాత పాసేజ్ ఆఫ్ టైంతో ఏమైందంటే స్ట్రక్చర్ ఆఫ్ యక్షగాన చాలానే చేంజెస్ అయింది. ఇట్ అండర్వెంట్ ఎ లాట్ ఆఫ్ చేంజెస్ విత్ ఇంటరాక్షన్ ఆఫ్ క్లాసికల్ డ్రామా ట్రెడిషన్. సో మామూలు క్లాసికల్ డ్రామాకు దీనికి ఇంటరాక్షన్ ఎక్కువైంది. ఎవల్యూషన్ ఆఫ్ కూచిపూడి యక్షగాన. సో ఇప్పుడు డ్యాన్స్ అన్నాను కదా, డ్యాన్స్ డ్రామా, ఇక్కడ కూచిపూడి ప్రాబల్యం పెరిగిన తర్వాత కూచిపూడి స్టైల్లో యక్షగాన అనేది ఏపీకి వచ్చేసరికి స్పెషాలిటీ. సో పర్ఫార్మింగ్ గ్రూప్స్ వాళ్ళు మంచి పోజెస్ ఉంటాయి, కూచిపూడి పోజెస్. ఆ తర్వాత వర్సెస్ వాళ్ళ ఇదంతా కలిపి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ పర్ఫార్మింగ్ గ్రూప్స్ ఏం చేశారంటే ఒక ప్రోజు, ఒక వర్సెస్ అవన్నీ కూడా యాడ్ చేశారనమాట. ఆర్ట్ ఫామ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ సోషల్ థీమ్స్ వితౌట్ ఆల్టరింగ్ ది బేసిక్. అంటే ఎక్స్పెరిమెంటేషన్ ఇదంతా, సోషల్ థీమ్స్. ఇప్పుడు అదే థీమ్స్ చెప్తా అంటే ఇంట్రెస్ట్ లేకపోతే, లేకంటే ఇంపాక్ట్ లేకపోవడం వల్ల సోషల్ థీమ్స్ కూడా కొన్ని కలపడం జరిగింది. తర్వాత ఒగ్గు కథ. ఇదేమంటే ఒగ్గు కథ ఈ డమరుకం ఉంటుంది. సో ఆ డమరుకంనే ఒగ్గు అంటారు అనమాట. ఈ డమరుకం బేస్ చేసుకొని ఉంటుంది, ఇది ఒగ్గు కథ అంటారు. బల్లాడ్ సింగర్స్ దీన్ని యూస్ చేస్తారు. తర్వాత సెవరల్ శైవ స్టోరీస్, మెయిన్గా శైవ కథలే దీంట్లో ఒగ్గు కథలో ఉంటాయి. సో వేరేటి ఉండవా అంటే ఉంటాయి, శైవిజం కాకుండా వేరేటివి కూడా ఉంటాయి, కానీ మెయిన్గా ఒగ్గు కథ అంటేనే శివుడికి సంబంధించిన కథలుగానే ఉంటాయన్నమాట. ఇది చూడండి, ఇలా ఉంటుంది ఒగ్గు కథ. నెక్స్ట్ బుట్టబొమ్మలు. ఇది వెస్ట్ గోదావరి, తణుకు అక్కడ బాగా పాపులర్ అనమాట. బుట్టబొమ్మలు లిటరలీ మీన్స్ బాస్కెట్ టాయ్స్. అంటే ఒక టాయ్ లాగా ఉంటుంది పెద్దగా. మనం గుర్రాలది చూసింటాం ఎక్కువ, గుర్రం లోపల మనిషి వెళ్ళి ఇట్లా నడుస్తా పరిగెత్తా అన్నట్టు సినిమాలలో కూడా ఎక్కువ చూస్తాం అట్లాంటి వాటిని. అలాగా ఇది ఒక ఒక బుట్టలాగా ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మలో ఇతను దూరి మనిషి చేస్తూ ఉంటారు. ఈచ్ డాన్సర్ వేర్స్ ఎ డిఫరెంట్ మాస్క్
ఓవర్ ది హెడ్ అండ్ షోల్డర్స్. సో స్కోప్ ఆఫ్ పర్ఫార్మర్ పెరుగుతుంది. దీంట్లో కూడా ఏమంటే నాన్ వర్బల్ రిథమ్ అవంతా కూడా కలర్ యాడ్ చేస్తుంది అనమాట ఈ మూమెంట్స్కి. అంటే యాడ్స్ కలర్ అంటే మంచి చాలా సీనిక్గా చాలా బాగా అనిపించేలాగా చేస్తారు. నాన్ వర్బలే ఉంటా కానీ ఆ బుట్ట బొమ్మలు అనేది అది దాని ప్రత్యేకత అక్కడ. సో ఇట్లా ఉంటాయి బుట్ట బొమ్మలు. ఈ సినిమాలో కూడా ఈ మధ్య అల వైకుంఠపురంలో చాలా ఫేమస్ అయింది కదా ఆ పాట, బుట్ట బొమ్మ అని. అది ఈ కింద ఆమెకు కూడా ఇక్కడ స్కర్ట్ వేశారు కదా ఒక బుట్ట బొమ్మలాగా. ఇక్కడ బుట్ట బొమ్మలు ఉన్నాయి చూడండి, స్కర్ట్స్ లాగా ఉంటాయి. ఇది తయారు చేసింది ఈమెకు కూడా వేశారు. కాకపోతే కిందంతా కూడా వెయ్యాలా, ఇంక ఎక్స్పోజ్ చేస్తే కదా సినిమాలు అంటే అట్రాక్షన్ ఉండాలి, అందుకోసం అని చెప్పి కిందంతా ఓపెన్ పెట్టేశారు వీళ్ళు, కొంచెం చేంజ్ చేశారు. కానీ ఆ మూమెంట్స్ చూడొచ్చు బుట్ట బొమ్మ అంటే. తర్వాత తోలుబొమ్మలాటలు, ఇది చాలా డిఫరెంట్ టెక్నాలజీ ఉన్న ప్రక్రియ. అంటే అన్ని మనుషులే చేసి చూపించారు కదా, ఇంతవరకు నేను చెప్పినటువన్నీ మనుషులే చేశారు. ఇక్కడ తోలుబొమ్మలతో చేయడము, దాటి షాడోస్, దాన్ని చాలా టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఎట్లా చేస్తారో చెప్పడం చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. అసలు కొంతసేపు అయిన తర్వాత ఇన్వాల్వ్ అయిపోతాం, మనుషులే చేస్తున్నట్టుగా. బొమ్మలతో ఆడించడం, దేవుడు మనల్ని ఎట్లా ఆడిస్తున్నాడో మనము ఆ బొమ్మల్ని అట్లా ఆడిస్తామన్నమాట. అది తోలుబొమ్మలాట, పప్పెట్రీ అంటారనమాట. ఈ పప్పెట్రీ అన్ని స్టేట్స్లో ఉంది, మన స్టేట్లో కూడా ఉంది. మెయిన్గా మన స్టేట్లో ఏమో మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు చేస్తుంటారు, మరాఠా వాళ్ళు. కాకపోతే వాళ్ళు తెలుగు నార్మల్ అందరు రాగానే ఉంటుంది, ఎప్పటి నుంచినో వచ్చేసి ఎన్నో శతాబ్దాల నుంచి ఉన్నారు కదా. అయితే వాళ్ళకి మరాఠీ కూడా ఉంటుంది, వాళ్ళు ప్రైవేట్గా మాట్లాడుకున్నప్పుడు. సో ది ప్రైమర్లీ డిపిక్స్ ఎపిసోడ్స్ ఫ్రమ్ ది ఎపిక్స్ అనమాట. పప్పెట్స్ కొంచెం పెద్దగా, జాయింటెడ్ వేస్ట్, షోల్డర్స్, ఎల్బోస్, నీస్. సో puppets are large with jointed waist, shoulders, elbows and knees. So classical music of the region influenced the music played in the show. So ఆ రీజియన్ యొక్క మ్యూజిక్ ఫామ్స్ కూడా యూస్ చేసుకొని చేస్తారు. ఇది ఇలా ఉంటాయి చూడండి. తోలుబొమ్మల ఆంజనేయ స్వామి, రామనాసురుడు, ఎంత బాగా అసలు ఆల్మోస్ట్ ఒక సినిమా అనుకో, సినిమాకి ప్రీకర్సర్ ఇది. అంటే ఫస్ట్ సినిమా లాంటిది ఒక ఆ ఫీల్ వస్తుంది మనకి, సినిమాకి పోయిన ఫీల్ వస్తుంది. ఆ తర్వాత సినిమాలు వచ్చాక వీటికి తగ్గిపోయింది ఇంకా. అయితే చాలా గొప్పగా ఉంటాయి అన్నమాట ఇవి. ఇంకా హరికథ పేరులోనే ఉంది. ఒక దేవుడు వైష్ణవైట్ స్టోరీస్, హరి ఆ స్టోరీస్ అని కాదు, ఆయన ఒక హరిదాసు అనే ఉంటాడనమాట. ఒక హరికథ అనేది ఏమంటే అందరివి కూడా చెప్పచ్చు, ఎక్కువగా హరి స్టోరీస్ ఉంటాయి దీంట్లో. స్టోరీ టెల్లింగ్, ఇంకా పోయిటరీ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, డ్రామా, డ్యాన్స్ అన్నీ కలిపితే ఫిలాసఫీ, ఇవన్నీ కూడా దీంట్లో హరికథల్లో చెప్పడం జరుగుతుంది. ఎవరన్నా చనిపోతే కూడా పిలిపించుకొని హరికథ చెప్తే పుణ్యం అని చెప్పి పల్లెల్లో చెప్పిస్తూ ఉంటారు. మా ఇళ్ళల్లో కూడా ఇది జరుగుతూ ఉంటుంది, హరికథలు చెప్పించడం అనేది ఎవరన్నా చనిపోయినప్పుడు. సో ఒక హిందూ రిలీజియస్ థీమ్ ఉంటుంది దీంట్లో. సబ్జెక్ట్ ఆఫ్ హరికథ యాజ్ ఇట్స్ పీక్, హరికథ వాస్ ఎ పాపులర్ మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్ విచ్ హెల్ప్ ట్రాన్స్మిట్ కల్చరల్, ఎడ్యుకేషనల్ అండ్ రిలీజియస్ వాల్యూస్. సో దీంట్లో కల్చరల్ వాల్యూస్, ఎడ్యుకేషన్ కూడా ఉంటుంది హరికథ ద్వారా. అంటే ఎడ్యుకేషన్ అంటే ఫార్మల్, ఇంకా జాగ్రఫీ, హిస్టరీ అట్లా కాకుండా ఒక ఎడ్యుకేట్ చేయడం ప్రజల్ని. తర్వాత రిలీజియస్ వాల్యూస్ కూడా, ప్రతి కథలో కూడా ఏదో ఒక రిలీజియస్ వాల్యూ ఉంటుంది. చాలా బాగా వీళ్ళు పల్లెల్లో ఇదొక టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా అనుకోవచ్చు అనమాట. ఇలా హరికథ పితామహ అనేసి ఆదిభట్ల నారాయణ దాసు గారు పిలువబడతారు. చాలా గొప్పగా దీన్ని ఎస్టాబ్లిష్ చేసి హరికథని తెలుగులో బాగా ప్రాచుర్యం తెప్పించి చాలా గొప్పగా హరికథలు చెప్పాడు. ఎన్నో వందల హరికథలు చెప్పి హరికథ పితామహుడుగా గుర్తింపు పొందాడనమాట ఆదిభట్ల నారాయణ దాసు. ఇప్పటికి కూడా హరికథ బాగుంటుంది. ముందు వారము ఆల్ ఇండియా రేడియోలో కూడా హరికథ వచ్చేది, తప్పకుండా వినేటోని నేను మా అమ్మ ఇద్దరము హరికథ వస్తే మాత్రం కంపల్సరీగా కూర్చొని వినేటోళ్ళం. సో ఇది ఒక ప్రక్రియ. తర్వాత చెక్క భజన.
సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఫామ్స్ ఇది ఫోక్లోర్లో. ఒక 16 నుంచి 20 మంది ఉంటారు అట్లా అప్రాక్సిమేట్గా, కంపల్సరీ అంతే అని కాదు. ఒక ఎప్పుడు ఏ విలేజ్ కూడా చెక్క భజన లేని విలేజెస్ ఉండేటివి కాదు. సో రామాలయంలో ఈ చెక్క భజన ఎక్కువ జరుగుతుంది. కోలాటం చెప్పాను కదా ఇంతకుముందు, అట్లా చెక్క భజన చాలా ముఖ్యం అనమాట. ఈ చెక్క భజనని మనము చూడొచ్చు. అదే ఆ సినిమా నేను ఇంతకుముందు చెప్పాను కదా స్వాతిముత్యం, దాంట్లో కూడా ఈ చెక్క భజన పాట మీరు చూడొచ్చు అనమాట. తర్వాత ఇలా ఉంటాయండి చెక్క భజన. మధ్యలో డప్పు కూడా పెట్టుకున్నారు ఇక్కడ. సో చేతుల్లో 2 ఉంటాయి, వాటిని ఇట్లా కొడుతున్నప్పుడు ఒక రిథమ్ సౌండ్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అది ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అది. దాంతోపాటు చెక్క భజన అనేది చేస్తారు. తర్వాత వీరనాట్యం, ఇది చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది నాట్యం. ఇది డ్యాన్స్ ఆఫ్ ది బ్రేవ్ అని వీరనాట్యం. సో నాట్యం అంటే డ్యాన్సు, వీర అంటే బ్రేవ్ అన్నట్టు. డ్యాన్స్ ఆఫ్ ది బ్రేవ్ ఇస్ అన్ ఏన్షియంట్ ఫార్మ్ ఆఫ్ డ్యాన్స్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఏపీ. సో వీరనాట్యం స్టార్టెడ్ యాజ్ ఎ రిచువల్ దట్ వాజ్ పర్ఫార్మ్డ్ ఇన్ శివ, అంటే శైవైట్ రిచువల్స్ లాగా స్టార్ట్ అయింది. వీరభద్ర అనేది ఒక యోగాలో కూడా ఒక పోజ్ ఉంది, చాలా కష్టమైన పోజ్, అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది అది. సో పవర్ యోగాలో చెప్తూ ఉంటారు ఇప్పుడు. సో బెస్ట్ నోన్ ఫర్ పర్ఫార్మింగ్ ది స్టైల్ ఆఫ్ డ్యాన్స్ ఇన్ పర్టికులర్ వీరముష్టి కమ్యూనిటీ. వీరముష్టి అనేది ఇప్పుడు కూడా బీసీఏ కమ్యూనిటీ ఉందన్నమాట, వీరముష్టి. సో వాళ్ళ పేరు కొంచెం మార్చుకున్నారు, వీరభద్రీయులు అట్లా. సో వీరముష్టి కమ్యూనిటీ అంటారనమాట దాన్ని, ఏపీలో దాన్ని పర్ఫామ్ చేస్తారు వాళ్ళు. సో ఈ నాట్యం ఆర్ వీరభద్ర నాట్యం ఇస్ పర్ఫార్మ్డ్ బై మెన్ ఇన్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, కర్నూలు, అనంతపూర్, ఖమ్మం, ఈ ఏరియాస్లో ఎక్కువ ఇది మనం చూడొచ్చు. వీరనాట్యం చూడండి ఇక్కడ, చూడ్డానికే వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉన్నారు. సో అలాగా వీరనాట్యం అనేది చేస్తారు వీళ్ళు. సో ఇప్పుడు కొంచెం రీక్యాప్ చేసుకున్నాము. బుర్రకథ, ఇప్పుడు దీన్ని క్లాసిఫై చేస్తున్నాం మొత్తం మళ్ళా. సో మెయిన్గా మ్యూజికల్ అనుకో, బుర్రకథ, యక్షగానం, ఇవి మ్యూజికల్ ఫామ్స్. మొదట అట్లా అడిగాం కదా. స్టోరీ టెల్లింగ్ ఏంటంటే ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, హరికథ, ఇవంతా కూడా స్టోరీ టెల్లింగ్ సంబంధించినవి. డ్యాన్స్ వచ్చేసి తప్పెటగుళ్ళు, డప్పు డ్యాన్సు, కోలాటము, చెక్క భజన, వీరనాట్యము, బుట్టబొమ్మలు, ఇవంతా డ్యాన్స్ ఫామ్స్. తర్వాత డ్రామా అనుకో, ఇది నెక్స్ట్ క్లాస్లో నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. పులివేషం కానీ, స్టేజ్ డ్రామా, స్ట్రీట్ డ్రామా అవంతా కూడా. సరే, ఇంకా కూడా ఆర్ట్స్ క్రాఫ్ట్స్ విషయానికి వస్తే కలంకారీ, వుడ్ కార్వింగు, డాల్స్, టాయ్స్, బ్రాస్ వీవింగు, ఇంకా కూడా ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ సెషన్లో ఇక్కడి నుంచి కిందికి చెప్పడం జరుగుతుంది. సో అది కూడా చూడండి. జానపద కళారూపాల మీద ఒక అవగాహన వస్తుంది. ఇంకా ఓకే, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్, బెల్ సింబల్ నొక్కండి. సో నెక్స్ట్ కూడా నేను అతి త్వరలో పార్ట్ 2 కూడా పెడతాను. సో అది కూడా చూడండి. ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఏమైనా ఉంటే 8101010140 కానీ 50 కానీ 60 కానీ మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. బాయ్.